presence, I sing beneath the shadow of your wings. ఈ దినం స్తుతి యొక్క ప్రాముఖ్యతను గురించి కొంత ధ్యానం చేద్దాం. దావీదు మహారాజు తన జీవితంలో స్తుతికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 150వ కీర్తన మనం చూసినప్పుడు రకరకములైన వాయిద్యములతో దేవుని అతడు ఎంతగానో స్తుతించినట్లుగాను, 103వ కీర్తనలో దేవుడు చేసిన ఉపకారములు దేనిని మరవకుండా ఓ మనసా లేక ప్రాణమా నీవు దేవుని స్తుతించు మరచిపోవద్దని తన ప్రాణంతో చెప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు స్తుతి అనగా ఏమిటి? దేవుడు చేసిన మేళ్లను తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, పాడుట, ఆయనను గణపరచుట అని అర్థం. స్తుతించుట అనగా ఆయనను గణపరచుట. యెషయా 43:21లో దేవుడు మానవుని ఆయనను స్తుతించుట కొరకే నిర్మించాడని వ్రాయబడి ఉంది. కనుక మనము ప్రత్యేకముగా ఎక్కువ సమయము స్తుతి చేయవలసిన వారమై ఉన్నాం. స్తుతి ద్వారా అనేకమైన గొప్ప కార్యములను మనము సాధించవచ్చు. స్తుతి అనగా మరలా చెప్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, పాడుట, గణపరచుట, ఆయన చేసిన మేళ్లను తలపోసుకొనుట స్తుతి. ఈ స్తుతిని ఎక్కడ చేయాలి? స్తుతిని సమాజ మందిరములో, ప్రజలందరి ఎదుట, పరిశుద్ధుల ఎదుట, ఏకాంతముగా, కుటుంబములో, ప్రతి సమయములో కూడా మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. మనము కూర్చున్నా, లేచినా, పండుకున్నా, పని చేస్తున్నా, ఏ పని చేసినా స్తుతి నీ నోట ఉన్నప్పుడు, జిహ్వ ఫలమును నీవు దేవునికి అర్పించినప్పుడు అది దేవునికి బహు ఇష్టమైన యాగముగా కనబడుతూ ఉంది. స్తుతిని ఎప్పుడు చేయాలి? ఎల్లప్పుడూ చేయాలి. నీవు మెలకువ ఉన్నంతసేపు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. దానికి ఒక సమయం అంటూ ఏమీ లేదు. నీవు దేవుని స్తుతించినప్పుడు, మనసులో స్తుతి చేసినప్పుడు నీ హృదయం ఉప్పొంగుతుంది. నీవు ఆత్మీయంగా బలమును పొందుకుంటావు. శరీరమునకు గొప్ప ఆనందము కలుగుతుంది. కనుక స్తుతిని ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి? స్తుతిని సమాజ మందిరములో, పరిశుద్ధుల ఎదుట, ఏకాంతముగా, గృహములలో, గృహ కూడికలలో చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎల్లప్పుడూ చేయాలి. ఎందుకు చేయాలి? అసలు దేవుని ఎందుకు స్తుతించాలి అనేవారు లేకపోలేదు. ఆయన చేసిన మేళ్లను, ఆయన మనల్ని నిర్మించిన రీతిని, ఆయన మన కొరకు చేసిన సృష్టిని బట్టి మనం ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆయన స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది అని కీర్తనాకారుడు వ్రాయచ్చు అన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఎవరు స్తుతించాలి? సృష్టించబడిన ప్రతి మానవుడు దేవుని స్తుతించాలి. భూమి దేవుని స్తుతిస్తుంది. చెట్లు చప్పట్లు కొడుతున్నాయి. సముద్రములో ఉన్న సర్వము, సకల జలచరములు ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి. ఆకాశ మండలములో ఉన్న కోటాను కోట్ల దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. భూమి క్రింద ఉన్న పాతాళము లేక భూమి క్రింద ఉన్న నీరు లేక సముద్రములో ఉన్న సకల జీవరాశులు దేవుని స్తుతిస్తున్నాయి. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ సృష్టి దేవుని స్తుతిస్తూ ఉంది. దేవుని పోలికగా చేయబడిన మానవుడు మరి ఎక్కువగా దేవుని స్తుతించాలి. అందుకొరకే దేవుడు మనలను నిర్మించాడు. కనుక స్తుతి అనేది మన యొక్క జీవితంలో ఒక ప్రధాన అంశముగా మారినప్పుడే మనం అనేకమైన గొప్ప కార్యాలను చూడగలుగుతాం, సాతాను శక్తులను కూల్చగలుగుతాం. ఇంకా మనం చూసినట్లయితే ఎప్పుడు స్తుతించాలి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుని స్తుతించాలి. ఒక సమయం అంటూ ఏమీ లేదు. ఆకాశ పక్షులు చూడండి, అవి తెల్లవారుజామున దేవుని స్తుతిస్తాయి. అలాగే దేవుని బిడ్డలమైన మనము కూడా ఉదయం మొదలుకొని రాత్రి వరకు, తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళ మెళకువ వచ్చినప్పుడల్లా దేవుని స్తుతించటం అనేది ఎంతో మంచి అలవాటని నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. కీర్తనాకారుడు రాసిన 113వ కీర్తన 1 నుండి 3 వచనాలు మనం చూస్తే,
మనం అన్ని సమయములలో కూడా ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నామని, సకల జలచరములు కూడా ఆయనను స్తుతిస్తూ ఉన్నాయని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో కూడా, అలాగే హబక్కూకు 3:17 మనం చూస్తే దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు స్తుతించడం మాత్రమే కాదు, అన్ని మన నుండి తీసివేయబడినప్పుడు కూడా దేవుని మనం స్తుతించాలి. యోబు తన జీవితంలో సమస్తమును పోగొట్టుకున్న దేవుని స్తుతించటం మానలేదు. దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నా దేవుని స్తుతించటం మానలేదు. హబక్కూకు భక్తుడు వ్రాస్తున్నాడు, నా యొక్క తొట్టిలో ద్రాక్షారసము లేకపోయినా, నా శాలలో పశువులు లేకపోయినా నా దేవుని యందు నేను ఆనందిస్తాను అనే అద్భుతమైన మాటలను అక్కడ మనం చూస్తున్నాం. కనుక స్తుతించటానికి కారణం అవసరం లేదు. నీవు ఏ స్థితిలో ఉన్నా స్తుతించాలి. నీవు ఏ స్థితిలో ఉన్నా స్తుతించినప్పుడే నీ స్థితి ఉన్నతమైన స్థితికి మారుతుంది. ఒకవేళ నువ్వు హీన స్థితిలో ఉండి దేవుని స్తుతిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వస్తాడు. ఉన్నత స్థితిలో కూడా నువ్వు దేవుని స్తుతిస్తే ఇంకా ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడు. కనుక స్తుతి అనేది గొప్ప ఆయుధము. భక్తుడైన ముంగమూరి దేవదాసయ్య గారు స్తుతిని గురించి ఒక బుక్కును రాస్తూ, కీడు అని తోచిన వెంటనే స్తుతి అనే ఆయుధమును ధరించు, ఓ విశ్వాసి స్తుతి అనే ఆయుధమును ధరించు అని చెప్పారు. స్తుతించడం ద్వారా అనేకమైన మేళ్లు కలుగుతాయి. స్తుతించడం ద్వారా అనేకమైన కీడులు తొలగిపోతాయి. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయ నేత్రములకు అగోచరమైన అనేకమైన కీడులు కేవలము స్తుతి ద్వారా తొలగిపోతాయి. అలాగే ఎరికో కోట గొడలు కేవలం స్తుతి ద్వారా కూలిపోయాయి. కనుక మన శత్రువైన సాతానును మనం జయించటానికి మనం ఉపయోగించవలసిన మొదటి ఆయుధము స్తుతి. కీడు కనబడిన వెంటనే, కీడు వినబడిన వెంటనే నువ్వు చేయవలసిన మొదటి పని దేవుని స్తుతించుట. కనుక స్తుతిని ఎప్పుడు చేయాలి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, అర్ధరాత్రి వేళ, తెల్లవారుజామున మెళుకవ వచ్చినప్పుడల్లా దేవుని స్తుతించటము ఎంతో మంచిది. ఆ తర్వాత ఎక్కడ స్తుతి చేయాలో ఇందాక చెప్పాం, మరలా చెప్తున్నాను. సమాజములో, జనాంగముల మధ్య, పరిశుద్ధ స్థలములో, దేవుని మందిరములో మనం ఆయనను స్తుతించాలి. ఆయనను ప్రజలందరి ఎదుట గణపరచాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం పాడుట ద్వారా, ఆరాధన చేయట ద్వారా, చేతులెత్తుట ద్వారా, స్తుతించుట ద్వారా, హల్లెలూయా చెప్పుట ద్వారా దేవుని మనము గణపరుస్తూ ఉన్నాం. మన యొక్క ఆరాధనలో, మన యొక్క మందిరములో మనం జరుపుతున్న ఆరాధనలో కొంత సమయము మనము స్తుతి ఆరాధనకి ఇచ్చినట్లయితే పరిశుద్ధాత్మ మన మధ్యకు దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని ఆవరిస్తుంది. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడి పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు ఇంకా గొప్ప కార్యములను మనము చూడగలుగుతాం. ఆయనను ఎందుకు స్తుతించాలి ఇంకొంచెం వివరంగా నేర్చుకుందాం. ఆయన స్తుతికి పాత్రుడు. కీర్తన 66:1-3. ఆయన స్తుతికి యోగ్యుడు. కీర్తన 48:1. ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. కీర్తన 96:4. ఆయన మనలను ఎన్నుకున్నాడు గనుక మనం ఆయనను స్తుతించాలని ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది. దేవుని స్తుతించుట కొరకే దేవుడు మనం సృజించాడు గనుక మనం ఆయనను స్తుతించాలి. ఆయనను మనం ఏమని స్తుతించాలి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము ద్వారా మనలను మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుచు మనం ఆయనను స్తుతించాలి. అలాగే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, ఆ సింహాసనం ముందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ 4 జీవులు ఆయనను స్తుతించుచూ ఉన్నారు. కనుక మనము కూడా ఆ జీవుల వలె స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రకటన 4:8లో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దూతలు ఆయన స్తుతిస్తూ ఉన్నాయి గనుక మానవులమైన మనము
మరి ఇంకా ఎంతో ఎక్కువగా స్తుతించవలసిన వారమై ఉన్నాం. అలాగే ప్రకటన 5వ అధ్యాయము 11వ వచనంలో సింహాసనము చుట్టూ ఉన్న జీవులు 24 పెద్దలు కోటాను కోట్ల దేవదూతలు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు యుగాయుగములు కలుగును గాక అని వారు స్తుతిస్తూ ఉన్నారట. ఇంకా మనం చూసినట్లయితే 24 పెద్దలు తమ కిరీటములను తీసి సాగిలపడి దేవుని స్తుతిస్తూ ఉన్నారట. ఇందాక మనం చూచాం, సర్వసృష్టి సముద్రంలో ప్రతి సర్వము ఆయన స్తుతిస్తూ ఉందని మనం తెలుసుకున్నాం. పరలోకములో స్తుతి ఉంది, భూమి క్రింద స్తుతి ఉంది. భూమిపైనున్న మనుషులు, సర్వసృష్టిలో స్తుతి ఉంది. భూమిపైనున్న మనుషులు కూడా దేవుని స్తుతించాలి. పరలోకంలో ఉన్న జీవులు 24 పెద్దలు కోట్ల కొలది దూతలు పరిశుద్ధులు ఆయనను స్తుతిస్తూ పొగడుతూ ఉన్నారు గనుక లూసిఫర్ ప్రధాన దూతగా ఉండి ఆయనను స్తుతించింది. కానీ గర్వించుట చేత పడద్రోయబడి పరలోకములో ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని పూరించుట కొరకే దేవుడు మనలను సృజించి పరిశుద్ధ జీవితమును జీవించి శరీరమును లోకమును సాతానును జయించుట ద్వారా ఆ ఖాళీని మనము పూర్తి చేయగలం. కనుక ఈ లోకములో ఉన్నప్పుడు మనము పరిశుద్ధతను కలిగిన వారమై ఎల్లప్పుడూ నోట స్తుతి కలిగిన వారమై మనము జీవించినట్లయితే ఆ ఖాళీ స్థలములో దేవుడు మనలను ఏర్పాటు చేశారు గనుక ఆ స్థలములో ఉండి స్తుతించే భాగ్యమును యోగ్యతను మనము కలిగి ఉంటాం. అలాగే స్తుతి చెల్లించుట ద్వారా వచ్చే మేళ్ళేమిటి? మన పక్షమున దేవుడు పనిని చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో దేవుడు మన పక్షమున మేలు చేస్తాడు. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాము. ఆయన మహిమను మనము చూస్తాం. స్తుతించుట ద్వారా పౌలు శీలలు చెరసాలలో ఉన్న తలుపులు తెరవబడ్డాయి. బందీలుగా ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు. స్తుతించుట ద్వారా శత్రువులను జయించగలిగారు యెహోషువ అతని సైన్యం. స్తుతించుట ద్వారా ఆటంకములు తొలగించబడతాయి. స్తుతించుట ద్వారా చెర నుండి విడుదల పొందాడు ఇర్మియా. స్తుతించుట ద్వారా మనకు గొప్ప ప్రతిఫలము కలుగుతుంది. కనుక స్తుతి అనేది కేవలం ఆషామాషి కాదు, కానీ స్తుతిలో గొప్ప శక్తి ఉందని మనము గ్రహించాలి. అలాగే స్తుతి చెల్లించాలని దేవుని యొక్క సంకల్పము కూడా. స్తుతిని చెల్లించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకే ప్రతి విషయమందు మీరు స్తుతిని చెల్లించండి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16లో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా మనం దేవుని స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. మనం స్తుతించుట యందు దేవుడు ఆనందించు దేవుడై ఉన్నాడు. ప్రకటన 15:3-4 వచనాలు మనం చూసినట్లయితే, దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, గొర్రెపిల్ల అని కీర్తన పాడుచు స్తుతించుచు వారు దేవుని గణపరిచారట. పరలోకములో ఉన్న కోట్ల కొలది దూతలు పెద్దలు పరిశుద్ధులు కూడా ఆయన కార్యములను గణపరుస్తున్నారు. ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి వారు పొగుడుతూ ఉన్నారు. కనుక మనము కూడా దేవుని పొగడవలసిన వారమై ఉన్నాం, స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ భాగంలో నాకు ఒక పాట గుర్తు వస్తుంది. ఆ వచనాన్ని మనం పాడుకుందాం. రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రావి కోటి తేజ యేసు రావే. ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా, ఓ కొరియ పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమదూతలార భక్తులారా, పౌల పోస్తులార పెద్దలారా, గొరియ పిల్ల క్రీస్తు యేసు పేరా, క్రొత్త గీతమెత్తి పాడరా. రా రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజు యేసు రాజ్యమేల